బాటంలో ఓటింగ్ ఉంది, టాస్క్‌లో ఫైటింగ్ ఉంది. ఆట జూసి ఓటు వేస్తారా? మీ చేతిలో ఆన్సర్ ఉంది. లాస్ట్ డే ఛాన్స్ ఉంది. ఎంకరేజ్ మీరు జేస్తారా? హలో! నమస్తే అందరికీ. నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సిను 65. ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 3 వారాలు గూడా ఒకటో రోజు ఓటింగ్ పోల్ ఎట్టుంటే లాస్ట్ డే దాకా కూడా అట్నే ఉండే. గదే స్టార్టింగ్‌లో టాప్‌లో ఎవరుంటే లాస్ట్ దాకా కూడా టాప్‌లో వాళ్ళే. స్టార్టింగ్‌లో లీస్ట్‌లో ఎవరుంటే లాస్ట్ దాకా కూడా వాళ్ళే. కానీ ఈ వారం అన్ని రకాల ఓటింగ్ పోల్స్‌లో, ఒపీనియన్ పోల్స్‌లో, స్ట్రా పోల్స్‌లో ప్రతి జాగాలో కూడా కిందున్నోళ్ళు మీదకి, మీదున్నోళ్ళు కిందకి మొత్తం డబ్బాలేసి గిటగిట ఊపితే కింద మీద అయితా ఉంటారు కదా! ఆ టైప్‌లో మొత్తం షేక్ వెల్ బిఫోర్ అన్నట్టు జిగ్ 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 అని చెప్పి కింద మీద, కింద మీద, కింద మీద షఫుల్ అయితా వస్తుర్రు. వెరీ నైస్. ఇదొక మంచి హఠాత్ పరిణామం. నిజంగా మంచి పరిణామం. ఎందుకు చెప్పనా? ఒకటే రకమైన ఒపీనియన్, ఒకటే తీరుగా పోతుంటే కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టి వాళ్ళల్లో నెగిటివ్ చూసినప్పుడు ఇక చాలు తీరా. ఇప్పుడు సంజనాక కదా టాప్లో జుమ్ 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 అని పోయిన తర్వాత దొంగతనాలు 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 తుస్ అయిపోయినట్టు అయిపోతుంది. అట్లా కాకుండా ఆటను బట్టి, టాస్క్ని బట్టి, పర్ఫార్మెన్స్ని బట్టి, నిజాయితీని బట్టి, ట్రస్ట్ని బట్టి, మన్నుని బట్టి, మోషానాన్ని బట్టి మారుతూ ఉంటే గమ్మతుంటుంది. సో ఈ వీక్ జరుగుతున్న టాస్క్ల వల్ల ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతూ ఉన్నాయి. మస్తు అనిపిస్తుంది. నామినేషన్ డే రోజు నుంచి వెళ్ళే ఇప్పుడు చూడు, నామినేషన్ డేలో అక్కడ కూడా టాస్క్ ప్లస్ నామినేషన్ పెట్టేసరికి అక్కడ సుమనన్న, రాము, ఫ్లోరా లాంటి వీక్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళంతా కూడా జుమ్మని లేచిరు. ఓడలు బళ్ళు కాదు, ఓడలు విమానాలు అయినాయి. లైక్ దట్ ఆ తర్వాత కూడా టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ని బట్టి మెల్లమెల్లగా పీక్స్ డౌన్ పీక్స్ అవుతున్నాయి. అండ్ కళ్యాణ్, ఇమాన్యుల్ ఈ వారం అంతా సంపిడిచి పెట్టారు. అఫ్కోర్స్ వాళ్ళు నామినేషన్లో లేకపోవడం వల్ల వాళ్ళ ఓటింగ్ ఎవరికి ప్లేస్ అవుతుంది, అండ్ వాళ్ళ టీంలలో ఉన్న ఆడిన టాస్క్ ఆడి హెల్ప్ చేసిన వాళ్ళకి ఎంతవరకు ప్లేస్ అవుతుంది, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏం జరుగుతుంది అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోరు. పాతలో ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. కంటిన్యూ చేద్దాం. అంటే హైప్ అనేది మర్చిపోకూరి. హైపు ఈపో ఈపో రైట్. ఇక ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, అన్అఫీషియల్ పోల్స్లో అన్నింటిలో కూడా టాప్ 1, 2, 3లో నిల్చున్న వాళ్ళని మనం చూస్తే ఖచ్చితంగా సంజనాకు ఉంది. సంజనాకు ఉంది కాబట్టి సంజనాక సేఫే. ఎందుకంటే సంజనాక ఆట స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు ఎంతో కొంత వావ్ అని ఫీలింగ్ వస్తుంది. ఏమీ లేని కాడ ఏంది ఎడార్ల కదా ఆయింద చెట్టే మహావృక్షం అన్నట్టుగా ఇప్పుడు అక్క ఏం లేని కాడ ఏదో కంటెంట్ క్రియేట్ చేసి ఏదో ఒక పంచాయతీ పెట్టి ఏదో ఒకటి చేసి మనుషుల్ని, వ్యక్తిత్వాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది కదా. ఆ క్రమంలో అక్కకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కానీ ఊగా ఒకటే తీరు కంటెంట్ చూస్తుంటే కూడా రోజు వాళ్ళ కదా ఇడ్లీ పెట్టినా, రోజు ఆలుగడ్డ కూర పెట్టిన కానీ ఇరిటేషన్ వచ్చినట్టే రోజు ఒకటే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ చూపించి అండ్ అందులో కూడా ఈ దొంగతనాలు అని చూస్తుంటే ఇరిటేషన్ వచ్చి కొంచెం తగ్గింది. కానీ అయినా నిన్న రెడ్ టీం కోసం ఆమె వేసిన పావులు గదిపిన విధానము అంటే అయితే రణరంగం ఆడాలి, రణరంగంలో కథమైపోయినవి చల్లబడ్డం, ఇక మనం ఓడిపోతున్నాం అన్నప్పుడు చదరంగం ఆడాలని చెప్పి ఆడిన విధానం అందరికీ నచ్చింది. 50% ఆఫ్ ఆడియన్స్ కన్నా నచ్చింది. సంజనాకి ఆల్రెడీ ఏర్పడ్డ ఫ్యాన్ బేస్కి నచ్చుతుంది. ఓట్లు పడతాయి. డే 1 నుంచి కూడా ఓట్లు పడుతూనే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదులే. కానీ చెప్తున్నా, సంజనాకి టాప్లో కనబడుతుంది అంతటా. సో సంజనాకి ఫ్యాన్స్ అయితే ఓటేసుకుంటే టాప్లో ఉన్నదని చెప్పి ఆగిపోయింది ఏం లేదు. ఓటేసుకునే ప్రయత్నం చేసుకోరు. ఇక ఆ టాప్ 1, 2 ప్లేసెస్లో చాలా చోట్ల దివ్య నిఖితే కనబడుతుంది. ఎందుకంటే కొత్త మురిపోం కొత్తగా వచ్చింది కదా. సడన్గా వచ్చి ఆట ఏదో ఒకటి స్టార్ట్ చేసింది, మళ్ళీ గమ్మతి కాంట్రవర్సీలు పెట్టింది. అంటే పుల్లబెట్టి చల్లగా కూర్చుండే నేచర్ ఏది సంజనాకున్న నేచర్ ఆమెకు ఉండడము, మెల్లగా ఇష్యూ రేజ్ చేయడము, ఇట్లా కొంచెం టాస్కులలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ యాక్టివ్గా కనిపించడం, ఇవన్నిటితోటి ఏమైపోయిందంటే దివ్యానికితకి అఫ్కోర్స్ దివ్యానికిత నెగిటివ్ ఫుటేజ్ అనేది లైవ్లో కనబడుతుంది తప్ప ఎపిసోడ్లో వస్తలేదు. ఇప్పుడు అదే బర్నాన్నతో కూర్చుండి నువ్వు నాకు డప్పు కొట్టు, నేను నీకు డప్పు కొడతా, ఇద్దరం కలిసి అక్కడక్కడ డబ్బా ఇట్లాంటి డబ్బా కొట్టుకునేది అన్నీ కూడా మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతలేవు. అండ్ నేను సంచాలక చేసినప్పుడు కూడా బర్ణన్న సంచాలకు లేదంటే దివ్యాన సంచాలక అన్నట్టుగా ఉండే లైవ్లో, అది కూడా ఎపిసోడ్లో టెలికాస్ట్ కాలేదు. ఇట్లాంటివన్నీ కూడా టెలికాస్ట్ కాకపోవడం వల్ల పాజిటివ్ ఫుటేజ్ ఎక్కువగా ఎపిసోడ్లో టెలికాస్ట్ కావడం, ఎక్కువగా ఎపిసోడ్ చూస్తారు కాబట్టి అట్లా నెగిటివ్ ఇంపాక్ట్ పడలేదు ఆమె మీద. ఓటింగ్ గట్టిగానే ఉంది. 1, 2 ప్లేసెస్లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లోకి వచ్చేసి దాదాపు అన్ని పోల్స్లో కూడా థర్డ్ 1, 2, 3లలో పొజిషన్లో థర్డ్ పొజిషన్లో మ్యాక్సిమం శ్రీజ దమ్ము వచ్చింది. నిన్నటిదాకా లేదు, నిన్నటిదాకా లీస్ట్లో ఉండే ఘోరం ఉండే. టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేస్తుంది కదా, తెలుసు కదా ఏ రేంజ్లో పీక్స్లో పర్ఫార్మెన్స్. అండ్ పైకి వెళ్ళి ఆ కాకిరి బీకిరి కయ్యర అరుపులు తగ్గించడం వల్ల ఆమెకి ప్లస్ అవుతుంది. కొంచెం బెటర్మెంట్కి వచ్చింది, కొంచెం బచాయించే పొజిషన్కి వచ్చింది. ఉంచాలా దించాలన్న పొజిషన్ నుంచి వెళ్ళి బచాయించే పొజిషన్కి వచ్చింది. వెరీ నైస్. ఇంత టాస్క్ మాయ. ఆ తర్వాత 4th, 5th, 6th ఈ 3 పొజిషన్లు చెప్తా. అంటే ఇవి డేంజర్ జోన్ పొజిషన్లు, రకరకాలుగా షిఫ్ల్ అయినాయి అబ్బాయి ఇవి. మ్యాక్సిమం ఇందులో లీస్ట్ నుంచి వెళ్ళిపోతే హరీష్ దాదాపు అన్నింటిలో లీస్ట్గా కనబడతాడు. ఏ పోల్స్లో చూసినా అంటే మనం 10 పోల్స్ చూస్తే అందులో 8 పోల్స్లో హరీష్ లీస్ట్గా కనబడతాడు, ఏ పోల్స్లో లేనా. సో హరీష్ డేంజర్ జోన్లో ఉన్నట్టే.
అండ్ ఎందుకు డేంజర్ జోన్లో ఉన్నాడో కూడా చెప్తా. దానికంటే ముందు వాటి మీద పొజిషన్లలో ఎవరున్నారంటే ఫ్లోరా అండ్ రీతు కనబడతారు. ఒక్కొక్క దానిలో ఫ్లోరా, ఒక దానిలో రీతు, ఒక దానిలో ఫ్లోరా, ఒక దానిలో రీతు. లీస్ట్ నుంచి వెళ్ళి ఓటింగ్ అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, పాయింట్స్లో డిఫరెన్స్ ఉంది, చెప్పలేము అన్నట్టుగా ఉన్నారు. కానీ ఫ్లోరా టాస్క్ బాగానే ఆడింది, రీతు టాస్క్ సూపర్ ఆడింది. అండ్ ఫ్లోరా ఏ టీంలో ఉంటే ఆ టీం గెలుస్తుంది. అండ్ తన ఎఫర్ట్స్ ఎంత పెట్టాలో అంత పెడుతుంది. అంటే లక్కీ చామ్ లాగా బాగానే ముందరికి పోతుంది. కానీ డేంజర్ జోన్లో అయితే ఉంది. అంటే ఓటింగ్కి వచ్చేసరికి అన్లక్కీగానే నడుస్తుంది. సో డేంజర్ జోన్ ఉంది. కానీ హరీష్ అందరికంటే డేంజర్ జోన్లో ఉండడానికి కారణం ఈ వీక్ అంతా టాస్క్ల వీక్. దుమ్ము రేపినరు. కళ్యాణ్ కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, రాము కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అబ్బాయి ఎవరు లేడీస్ ఎవరిని తక్కువ పట్టాలి చెప్పు? రీతుని తక్కువ పడదామా? లేదు. అసలు శ్రీజ ఇచ్చి పడేసింది. దివ్యనికిత కూడా గట్టిగానే ఆడింది. తనుజ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో పర్లేదు. వీళ్ళందరి మీద చూస్తుంటే అందరికంటే కొంచెం తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే గింత అంత ఏమైనా అయితే కయ్యే ఓ అని చెప్పి ఏడ్చుడు అదంతా ఏదేదో వింత వింతగా చేస్తుంది ఆమె. ఆట తక్కువ, అరుపులు, ఏడ్చుడు గివే ఎక్కువ ఉంటాయి. రోజు ఎడుతూనే ఉంటుంది. అబ్బా పాల్కన్ ఇది పంపు కాదు, పాతాల గంగ ఆ టైప్లో ఉంటుంది. సరే, అయితే ఇక ఈ అందరు ఆడుతున్న టైంలో ఈ హరీష్ వచ్చేసరికి ఒక టాస్క్లో ఆడి కొంచెం ఇంజూర్ అయ్యి ఆ తర్వాత టాస్క్లో ఆడకపోవడము. అండ్ ఆ టాస్క్లో కూడా మరీ ఎంత పీక్స్లో పర్ఫార్మెన్స్ కనిపించిందంటే ఓకే, ఒక టైర్ ఆటలో మంచిగా పీక్స్లో పర్ఫార్మెన్స్ చూపిస్తాడు. ఇంకో బాల్ టాస్క్లో ఆడడానికి స్కోప్ దొరకదు. నామినేషన్లో కూడా ఈసారి నామినేషన్లో అందరూ కలిసి హరీష్ని, అంటే ఫ్లోరా లాంటి వాళ్ళు హరీష్ మీద నామినేట్ చేసి రాము లాంటి వాడు హరీష్ మీద పాయింట్స్ పెడితే ఆ పాయింట్స్ రైట్ అవ్వడం, ఆర్గ్యూ చేయడంలో కూడా హరీష్ కొంచెం తడబడడం, అంటే ఏదేదో టాపిక్ తిప్పేయడం, ఇట్లాంటివన్నీ చేసుడుతో ఓవరాల్గా నామినేషన్ డే నుంచి మొదలు పెడితే అలా 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 డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. టాస్కులలో కూడా ఒక టాస్క్ బాగానే, కానీ మిగతా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయలేకపోవడం. అండ్ తనంతట తానుగానే నాకు కాల్ మంచిగా లేదు, రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా ప్లేస్లో ఇంకెవరైనా పెట్టాడు అన్నాడు. ఇట్లా టాస్కుల వీక్లో నేను టాస్కులు ఆడనని చెప్పి నామినేషన్లో ఉన్న పర్సన్ ఆగిపోవడం వల్ల అసలు కాన్సన్ట్రేషన్ పోదు, కనబడాడు. మన టాస్క్ ఆడిన తర్వాత నన్ను కనబడ్డా అంటే కనబడలేదు, లైవ్లో కూడా కనబడలేదు. కంప్లీట్గా అతను రెస్ట్ మోడ్లోకి పోయిండు. కథం ఎవరితోని మాట్లాడకుండా ఉండడము. ఈవెన్ తను ఆడిన తర్వాత ఆట గురించి అయినా 10 మందితో డిస్కషన్ చేసినట్టే లేదు, ఏమనంటే కెమెరాతో ముచ్చట చెప్పుకున్నాడు. ఇవన్నీ కూడా తనకు మైనస్ అయితే వచ్చినాయి. కాబట్టి కంప్లీట్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఒకవేళ మీరు మాస్క్ మ్యాన్ ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే, చూద్దాం ఇంకో వారం రోజులు ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటే కనుక మీరు మాస్క్ మ్యాన్కి ఓటేయండి. లేదు ఫ్లోరా గారికి సపోర్ట్ చేద్దాం, పాపం కష్టపడి ఆడింది, నిజాయితీగా ఆడింది అనిపిస్తే కనుక ఫ్లోరా గారికి ఓటేసే ప్రయత్నం చేయండి. లేదు రీతు చౌదరి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా పోటీలో పక్కనున్ని, అంటే మనం గెలవాలి అంటే పక్కనున్ని కూడా తొక్కుకుంటూ పోయినా తప్పు లేదని భావించేటోళ్ళు రీతు లాంటి వాళ్ళకి ఓటేసుకోండి. ఇక శ్రీజ దమ్ము దుమ్ము లేపుతుందంటే శ్రీజా ఓటేసే ప్రయత్నం చేయర్రి. సో ఓవరాల్గా అయితే వీళ్ళు డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్నోళ్ళు, దూరంగా ఉన్నోళ్ళు, కొంచెం దూరంగా ఉన్నోళ్ళు అందరికీ చెప్పిన మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి. ఇవాళ లాస్ట్ డే ఛాన్స్, ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ అన్ని రకాల పోల్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటే హరీష్ మాత్రం కంప్లీట్ డేంజర్ జోన్లో కనబడతాడు. అబ్బా ఇది మ్యాటర్. ఈ వీడియో ఇంతే, ఇంతకు మించి సాగదీసినాం అనుకో తిడతారని నాకు తెలుసు. మిడ్ నైట్ ముచ్చటతో కలుద్దాం, అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ శేర్ ఫ్రమ్ శ్రీనివాస్ అలియాస్ Sinu 65. మన వెబ్సైట్ని కూడా ఒకసారి విజిట్ చేయరు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.